వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ప్రతి విద్యార్థికి తన ఉద్యోగ సాధనలో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు చాలా దోహదపడతాయి. సో అందులో భాగంగా మన పాలిటిక్స్ సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకునే ఈ కరెంట్ అఫైర్స్ చాలా అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఎందుకు అంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తండ్రి మరియు కొడుకు త్వరలో చేయబోతున్నాడు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తండ్రి పనిచేశాడు, వారి యొక్క కొడుకు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. సో కాబట్టి దేశ చరిత్రలో ఇది చారిత్రకమైన ఘట్టం కాబట్టి మరి ఆ వ్యక్తులు ఎవరు, అసలు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎలా ఉంటుంది, మరి గతంలో వారి తండ్రి ఎలాంటి తీర్పులు ఇచ్చారు, మరి త్వరలో కాబోతున్న ప్రధాన న్యాయమూర్తి అయిన వాళ్ళ కొడుకు న్యాయమూర్తిగా ఉంటూ ఎలాంటి తీర్పులలో భాగస్వామ్యం అయ్యాడు అనే అంశాల గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం గమనిస్తే మన కాబోయే 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే డివై చంద్రచూడ్. ఎవరు? డివై చంద్రచూడ్. సో ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఫుల్ ఫామ్. సో మనకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే 50వ ప్రధాన న్యాయమూర్తి. అయితే సో అసలు ఈ ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఎలా ఉంటుంది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అంటే మన 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన యుయు లలిత్. సో ఎవరైతే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారో వారు పదవి విరమణ చేయడానికి నెల రోజుల ముందు అతని తర్వాత ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలో వారి పేర్లను ప్రకటిస్తాడు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండాలనేది అతను ప్రకటిస్తాడు. అయితే దానికి సంబంధించిన ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియని ఇక్కడ ఏమంటారంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో MOP అంటారు. అంటే మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటాం. ఏమంటారు సార్? మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. అంటే మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏమిటి ఇక్కడ అంటే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరైతే ఉన్నారో వారిని అడుగుతుంది ఏమని, సో మరి మీ పదవీ కాలం అయిపోతుంది కాబట్టి మరి తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అని చెప్పేసి వారి పేర్లను సూచించండి అని చెప్పేసి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతుంది. సో ఈ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్గా ఎవరైతే ఉన్నారో సో ఆ సీనియర్గా ఉన్న వ్యక్తిని పేరును ప్రతిపాదిస్తుంది. అప్పుడు ఆ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆ పేరును ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని సూచించారో అతని పేరును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తారు. సో ప్రధానమంత్రి కార్యాలయం అతని యొక్క అర్హతలను, అతని యొక్క పదవీ కాలానికి సంబంధించిన సమాచారాన్ని, సీనియారిటీని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి కార్యాలయం ఆ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. సో రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేయడంతో అతనిని మనం ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఈ ప్రొసీజర్నే, ఈ పద్ధతిని ఇక్కడ ఏమంటారంటే మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది ఇక్కడ ఎవరు అంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి నియమించడానికంటే ముందు జరిగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అండ్ ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామక పద్ధతినే మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్లస్ ఇతర న్యాయమూర్తులను ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే ఇక్కడ 49వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే యుయు లలిత్ ఉన్నారో, సో ఇతని యొక్క పదవి విరమణ ఎప్పుడు అంటే 2022 నవంబర్ 8న ఇతను పదవీ విరమణ చేయబోతున్నాడు. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే మరొక అంశం, మరి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్మెంట్ ఎప్పుడంటే 2022 నవంబర్ 8. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 65 ఆఫ్ ఏజ్, అంటే 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అండ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండవచ్చు. అయితే ఇక్కడ మరి మన ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన యుయు లలిత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరు ప్రతిపాదించాడంటే సో డివై చంద్రచూడ్ అని చెప్పినాం, ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. సో మరి ఈ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఎవరు అంటే గతంలో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన డివై చంద్రచూడ్ యొక్క కుమారుడు. అంటే దేశ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తండ్రి ప్లస్ తర్వాత కొడుకు అంటాం. మరి డివై చంద్రచూడ్ ఎప్పుడు మరి తన యొక్క పదవిని స్వీకరిస్తున్నాడు ఇక్కడ అని అంటే సో 2022 నవంబర్ 9న సో డివై చంద్రచూడ్ మనకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో? సో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇతని పదవీ కాలం, మరి డివై చంద్రచూడ్ ఎప్పటివరకు పదవిలో ఉంటాడు ఇక్కడ మనకు అంటే 2024 నవంబర్ 10 వరకు ఇతని పదవీ కాలం. అంటే 2 సంవత్సరాల వరకు, అంటే భారతదేశంలో 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ యొక్క పదవీ కాలం ఇక్కడ ఎంత అంటే 2 సంవత్సరాల వరకు అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతాడు. మరి ఆ డివై చంద్రచూడ్ యొక్క అంశాలకు సంబంధించి సమాచారం చూసుకోవడానికంటే ముందు అసలు తండ్రి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు సార్ అంటే సో తండ్రి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం కొడుకు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన వైవి చంద్రచూడ్ సో ఇతను భారతదేశానికి 16వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. భారతదేశంలో 16వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఓకేనా. వైవి చంద్రచూడ్ యొక్క కొడుకే డివై చంద్రచూడ్ కాబట్టి మరి ఈ 16వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన వైవి చంద్రచూడ్ కున్న ఇంకో ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశంలో అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. సో భారతదేశంలో ఇప్పటివరకు అంటే కాబోయే 50వ ప్రధాన న్యాయమూర్తిని కలుపుకొని ఇప్పటివరకు సుదీర్ఘ కాలం ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే వైవి చంద్రచూడ్. సో వైవి చంద్రచూడ్ 22 ఫిబ్రవరి 1978 నుండి 11 జూలై 1985 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. సో 22 ఫిబ్రవరి 1978 నుండి సో 11 జూలై 1985 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. అంటే 7 సంవత్సరాల 4 నెలలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. సో భారతదేశంలో ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. ఎన్నో ప్రధాన న్యాయమూర్తి సార్ భారతదేశానికంటే 16వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు సార్ అంటే 7 సంవత్సరాల 4 నెలలు 4 months. ఒకవేళ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1978 నుండి 1985. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో అంశం మాట్లాడుకుంటే మరి ఎక్కువ కాలం చేసింది వైవి చంద్రచూడ్ అయితే సార్ మరి భారతదేశంలో తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు సార్ అని అంటే చూడండి ఇక్కడ కేఎన్ సింగ్. ఎవరు సార్? కేఎన్ సింగ్. కమల్ నారాయణ సింగ్ అంటాం. కేఎన్ సింగ్ సార్ కమల్ నారాయణ సింగ్. సో దేశ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కమల్ నారాయణ సింగ్.
1991లో చేశాడు. కేవలం 18 డేస్ 18 రోజులు మాత్రమే పనిచేశాడు. కేవలం 18 రోజులు మాత్రమే పనిచేశాడు. మరి కమల్ నారాయణ సింగ్ భారతదేశంలో ఎన్నవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 22వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో వైవి చంద్రచూడ్ ద హైయెస్ట్ టర్మ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే, మరి లోయెస్ట్ అది తక్కువ కాలం సేవలు ఎవరంటే కమల్ నారాయణ సింగ్. ఎన్నవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 22వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఫుల్ నేమ్ కమల్ నారాయణ సింగ్. కేవలం 18 రోజులు మాత్రమే చేశాడు. మరి వైవి చంద్రచూడ్ ఉన్న 7 సంవత్సరాలలో వైవి చంద్రచూడ్ కొన్ని చారిత్రకమైన తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంట మనం. సో ఇతను చాలా తీర్పులు ఇచ్చాడు. బట్ అందులో కొన్ని తీర్పులు భారతదేశ రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలు చాలా సంబంధమైన అంశాలు, అంటే ల్యాండ్ మార్క్ ఆఫ్ జడ్జిమెంట్స్ అంటాం. చాలా సంబంధమైన అంటే హక్కులకు, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య వివాదాస్పదమైన కేసులు కానీ, షబానో కేసు అని చెప్పేసి. సో ఇప్పుడు వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ వైవి చంద్రచూడ్ ఇచ్చిన కేసులలో, ల్యాండ్ మార్క్ కేసులలో మొదటి కేసు మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఏడిఎం జబల్పూర్ కేసు తీసుకుంటాం. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేస్. సో 1976 కేసు అంటుంది. ఇయర్ అంటే 1976. సో ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు అని చెప్పేసి చెప్పుకుంటాం. చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా 1976. ఈ కేసుకున్న మరొక పేరేంటి సార్ అంటే హేబియస్ కార్పస్ కేసు అంటాం. దీన్ని ఏమంటాం సార్? హేబియస్ కార్పస్ కేసు అంటాం. హేబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధి చెందిన కేసు ఏది అంటే ఏడిఎం జబల్పూర్ కేసు. మరి ఈ కేసు ప్రాముఖ్యత ఏమిటి సార్ అని అంటే, సో ఈ కేసు ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. భారతదేశంలో ఎమర్జెన్సీని విధించారు ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఓకేనా? అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న వైవి చంద్రచూడ్ ఈ తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రాముఖ్యత ఏంటంటే కొడుకు అంటే తండ్రి ఇచ్చిన తీర్పును కొడుకు ఇక్కడ రద్దు చేయడం జరిగింది 2016లో. ఓకేనా? సో అంతకంటే ముందు అసలు కేసు ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, సో మనకు జనరల్గా ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది అంటే ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రాష్ట్రపతి రద్దు చేయవచ్చు అని రాజ్యాంగం చెప్పింది సార్. ఆర్టికల్ 359 ప్రకారం చూడండి, ఇక్కడ ఆర్టికల్ 359 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ఇక్కడ గమనించండి, తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, రద్దు అవుతాయని కాదు. అంటే రద్దు చేయవచ్చు. ఆ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది. ఎవరికి ఉంది సార్? రాష్ట్రపతికి ఉంది. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారంటే రద్దు అవుతాయి అనుకుంటారు. రద్దు అవుతాయి, బట్ ఎప్పుడు? రాష్ట్రపతి రద్దు చేస్తే అవుతాయి. సో అలా ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు, ప్రాథమిక హక్కులు రద్దయినప్పుడు అంటే మీన్స్ రద్దు చేసినప్పుడు ఏ పౌరుడు కూడా హేబియస్ కార్పస్ రిట్టును అమలు చేయమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించరాదు. మరి ఇక్కడ హైకోర్టు కూడా హేబియస్ కార్పస్ అనే రిట్టును జారీ చెయ్యరాదు అని చెప్పేసి ఒక సంచలనాత్మక తీర్పునిచ్చిండు మన వైవి చంద్రచూడ్ గారు. సో చూడండి ఇక్కడ అదే కదా, అత్యవసర సమయంలో భారత రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉండవని చెప్పింది. ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉండవు. సో అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వెలుగులోకి అన్ని హక్కులు ఆపివేయబడతాయి. అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక హక్కులన్నింటినీ నిలిపివేయబడతాయని చెప్పి, మరి ఆ నిలిపివేసినప్పుడు అంతేకాకుండా రాష్ట్రపతి ఉత్తర్వు పేర్కొన్నట్లయితే దేశంలోని పౌరులెవరు హేబియస్ కార్పస్ రిట్టు కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం లేదని, మరియు దానితో పాటు ఎమర్జెన్సీ కొనసాగే వరకు కోర్టు యొక్క అన్ని ఇతర కార్యకలాపాలు నిలిపివేయబడతాయని నిర్ధారించబడింది. చూడండి, అంటే హైకోర్టు రిట్లు జారీ చేయబడవు, హైకోర్టులు రిట్లు జారీ చేయవు, అండ్ కోర్టు అంటే ఎమర్జెన్సీ కొనసాగించేంత వరకు అన్ని ఇతర కార్యకలాపాలు నిలిపివేయబడతాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు
మన ప్రాథమిక హక్కులను ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం రాష్ట్రపతి రద్దు చేసినప్పుడు ఏ పౌరుడి యొక్క హక్కులకు భంగం కలిగినా కానీ మనకి ఇక్కడ ఆ హక్కులకు సంబంధించి హైకోర్టు ఎలాంటి రిట్లు జారీ చెయ్యవు, పౌరుడు కోర్టును కూడా ఆశ్రయించరాదని చెప్పింది. బట్ ఈ తీర్పును వైవి చంద్రచూడ్ అంటే తండ్రి ఇచ్చిన ఈ తీర్పును కొడుకు 2016లో ఈ తీర్పును అనేది కొట్టివేయడం జరిగింది. దీన్ని మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 137 ప్రకారం పునఃసమీక్ష అధికారం అంటాం. అంటే సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే పునఃసమీక్ష చేసి తీర్పును మార్చవచ్చు అన్నమాట. అలా తండ్రి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ కోర్టు ఆ తీర్పును కొట్టివేయడం జరిగింది. ఎప్పుడంటే 2016లో. అందుకే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటాం. అంటే తండ్రి కొడుకులు ప్రధాన న్యాయమూర్తిగా తండ్రి చేసేయాడు ప్రధాన న్యాయమూర్తిగా, బట్ కొడుకు చేయబోతున్నాడు. అతను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 2016లోనే డివై చంద్రచూడ్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడే ఆ కేసును అనేది ఇక్కడ కొట్టివేయడం అనేది జరిగింది. మరి అలాంటి డివై చంద్రచూడ్ ఇప్పుడు త్వరలో మనకు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. ఇంకా ఎన్ని ముఖ్యమైన సంఘటనలు రాబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి ఇక్కడ. ప్లస్ అదేవిధంగా హేబియస్ కార్పస్ సంబంధించిన తర్వాత మనకు వైవి చంద్రచూడ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో మరొకటి ఏంటి సార్ ఇక్కడ అని అంటే 1980 మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరి ఈ కేసులో ఏం జరిగింది సార్ అంటే ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మనకు వైవి చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కుల మధ్య ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత ఉండాలని చెప్పేసి తీర్పునిచ్చిన కేసు. ప్రాథమిక హక్కుల మధ్య ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత ఉండాలని చెప్పిన కేసు. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఒక బండికి 2 చక్రాలు ఎలా ముఖ్యమో అలా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒక రథానికి 2 చక్రాల లాంటివి అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి, ఒకదానికి కోఆపరేషన్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి చారిత్రకమైన తీర్పునివ్వడం జరిగింది 1980 మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. అంటే అలా సమతుల్యత ఉండాలని చెప్తూ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కానీ అది పరిమితంగా ఉంటుందని చెప్పేసి కూడా తీర్పునివ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ మనకు కావాలంటే దానికి సంబంధించిన స్లైడ్ చూడండి. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 చూడండి. ఈ సందర్భంలో అతను ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో పేర్కొన్నాడు. అవునా, రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు రాజ్యాంగం ద్వారా పరిమితమని కోర్టు ఏకగ్రీవకంగా తీర్పు చెప్పింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాం, మినీ రాజ్యాంగం అంటాం. సో ఈ కేసులో అంటే మీన్స్ ఈ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇక్కడ ఒక 2 అంశాలను ప్రస్తావించింది. భారత రాజ్యాంగంలో ఏ అంశానైనా సరే అపరిమితంగా ఏ విధంగా అంటే అపరిమితంగా పార్లమెంటుకు సవరించే అధికారం ఉంది అని చెప్పేసి ఇందిరాగాంధీ రాజ్యాంగంలో 368 క్లాస్ 4లో చేర్చింది. ఆర్టికల్ 368 క్లాస్ 4 నూతనంగా చేరుస్తే ఏమన్నదంటే భారత రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా ఏ భాగాన్నైనా అపరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అండ్ ఆర్టికల్ 368 క్లాస్ 5ను కూడా చేరుస్తూ అలా పార్లమెంట్ చేసే సవరణలు ఏవైతే ఉన్నాయో వాటి న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చెయ్యకూడదు అని చెప్పింది. న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చెయ్యకూడదని చెప్పి 368 క్లాస్ 5 అంటే ఈ 2 ఆర్టికల్స్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ విచారించింది. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నాడు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు రాజ్యాంగం ద్వారా పరిమితం. మరి ఏమేమన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వం అపరిమితంగా ఉంటుందని చెప్పింది. అలా ఉండద్దు, పరిమితంగానే ఉండాలి అని చెప్పింది. మళ్ళీ ఏంటిదట అంటే న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేదు అని చెప్పింది మేము చేసే రాజ్యాంగ సవరణల మీద. అందుకే ఎగ్జామ్లో బిట్ అడిగాడు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా
న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని తగ్గించారు అని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఆ అంశాన్ని సుప్రీంకోర్టు ఈ 1980 మినర్వా మిల్స్ కేసులో కొట్టివేయడం జరిగింది. మరి దీనికి తీర్పునిచ్చిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. అండ్ అదేవిధంగా ఇంకొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే మనకు సంబంధించి అహ్మద్ ఖాన్ షబానో బేగం 1985. సో మరి ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటి సార్? తండ్రి ఏమిచ్చాడు ఇక్కడ వైవి చంద్రచూడ్ గారు అంటే, మనకు హిందువులలో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మనకు మంత్లీ మెయింటెనెన్స్ కింద భరణం చెల్లిస్తాం. ఏంటి సార్? భరణం అంటాం దీన్ని, లేదా దీన్ని మనం మనోవర్తి అంటాం, లేదా దీన్ని ఏమంటారు అంటే మనోవర్తి అంటారు. సో భరణం లేదా మనోవర్తిని చెల్లిస్తారు హిందువులలో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ కింద అని చెప్పేసి. అలా ముస్లింలలో విడాకులు పొందిన ముస్లిం మహిళలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి, భరణం ఇవ్వాలి అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది 1985లో. దీన్ని మనం షబానో కేసు అంటాం. ఈ షబానో కేసు అనేది ఏ ఆర్టికల్తో ముడిపడి ఉందని ఎగ్జామ్ అడిగితే మనకు చెప్పండి, ఆర్టికల్ 44తో ముడిపడి ఉంటుంది. ఆర్టికల్ 44తో ముడిపడి ఉంటుంది. వెంటనే గుర్తురావాలి. మరి ఆర్టికల్ 44 ఏమిటి అంటే ఉమ్మడి పౌరస్మృతి లేదా ఏక పౌరస్మృతి అంటాం దీన్ని. అవునా? చూడండి ఇక్కడ ఏమన్నారు, ఈ కేసును షబానో కేసుగా పిలుస్తారు. ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని భర్తీ చేస్తూ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముస్లిం మహిళలకు భర్తల నుండి భరణం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులని ఆయన తీర్పునిచ్చారు. ఎవరు? డివై చంద్రచూడ్ గారు. అంటే ముస్లిం మహిళలు కూడా భరణం ఉంటుందని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఎవరు అంటే మనకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఎవరు ఇచ్చారంటే మన 16వ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వైవి చంద్రచూడ్ గారు మనకు ఈ తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళ కుమారుడు మనకు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. ఎప్పుడని చెప్పాం? 2022. మరి ఇతనికి సంబంధించిన సమాచారం ఏమిటి అంటే, సో డివై చంద్రచూడ్ మనకు 1959లో మహారాష్ట్రలో జన్మించాడు. సో డివై చంద్రచూడ్ గారు 1959లో మహారాష్ట్రలో జన్మించడం అనేది జరిగింది. సో ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందు డివై చంద్రచూడ్ గారు మనకు భారతదేశానికి 1998లో నుంచి 2000 సంవత్సరం వరకు సో డివై చంద్రచూడ్ అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు. అదనపు సొలిసిటర్ జనరల్ అంటే ఏంటంటే అటార్నీ జనరల్కి సహాయకుడిగా ఉండే వ్యక్తిని ఇక్కడ ఏమంటారంటే అదనపు సొలిసిటర్ జనరల్ అంటారు. అంటే 1998 నుండి 2000 ఈ మధ్య కాలంలో డివై చంద్రచూడ్ భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు. ఈ అదనపు సొలిసిటర్ జనరల్ ఎవరికి సహాయకుడుగా అంటే అటార్నీ జనరల్కు సహాయకుడు. ఇది అటార్నీ జనరల్ ఆర్టికల్ మనకి ఏంటంటే 76. అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏంటంటే 76. సో ఈ అటార్నీ జనరల్కు సహాయకుడిగా ఉండే పదవి ఏంటంటే అదనపు సొలిసిటర్ జనరల్. బట్ ఈ పదవి గురించి భారత రాజ్యాంగం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అలా 1998-2000 మధ్య కాలంలో అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు. దాని తర్వాత 2000లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమోషన్ వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిగా అంటే బాంబే హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేశాడు. సో తర్వాత 2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. సో బాంబే హైకోర్టులో 2000 బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా అపాయింట్ అయిన డివై చంద్రచూడ్
2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. సో 45వ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అంటే అలహాబాద్కు 45వ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్ ఇస్ ద 45. 45వ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరికి? అలహాబాద్ హైకోర్టుకు. సో తర్వాత 2013 నుంచి ఆల్మోస్ట్ 2016 వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. సో 2016 మే 13న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎప్పుడు నియమించారంటే డివై చంద్రచూడ్ని 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. అలా 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఎన్నో కీలకమైన చారిత్రకమైన తీర్పులలో భాగస్వామి అయి ఇప్పుడు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. ఎప్పుడు? 2022 నవంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎవరి సమక్షంలో అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి తండ్రి ఇచ్చిన తీర్పును కొడుకు వ్యతిరేకించడం జరిగింది. ప్లస్ అదేవిధంగా భారతదేశంలో ఇటీవలే వచ్చిన అత్యంత ముఖ్యమైన తీర్పులలో కూడా మనకు డివై చంద్రచూడ్ గారు భాగస్వాములు అయ్యారు న్యాయమూర్తిగా ఉంటూ. మరి అవేంటివి ఒకసారి మనం కూడా పరిశీలిస్తే, డివై చంద్రచూడ్ న్యాయమూర్తిగా ఉంటూ కొన్ని తీర్పులు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని కేసులలో భాగస్వామి అయి, కొందరితో అంటే ధర్మాసనంతో భాగస్వామి అయి. మరి అలాంటి ఏ తీర్పులు ఇచ్చాడు ఇక్కడ? అందులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చాలా కేసులు ఉన్నాయి సార్. శబరి, సో మహిళలకు శబరిలో ప్రవేశం అనేది ఉండదు. సో దానికి సంబంధించి కానీ, ఆధార్ కార్డుకు సంబంధించి కానీ, అంటే గోప్యత హక్కుకు సంబంధించి కానీ, రీసెంట్గా ఇటీవల వచ్చిన చారిత్రకమైన తీర్పైన ఏంటంటే అబార్షన్ హక్కు అనే అంశం మీద కానీ, స్వలీగ సంపర్కం నేరం కాదని చెప్పేసి ఇలా కొన్ని చారిత్రకమైన తీర్పులను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో అందులో భాగంగా ఫస్ట్ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పాను కదా, స్వలీగ సంపర్కం సంబంధించి అని చెప్పేసి. సో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2018లో ఐపీసీ సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్ సెక్స్ ఇంటర్ కోర్స్ సంబంధించి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టబద్ధమేనని పేర్కొంది. యాక్చువల్గా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2018లో చెప్పిన మన ఈ సుప్రీంకోర్టు 2013లో స్వలీగ సంపర్కం నేరం ఇది తప్పు అని చెప్పేసి 2013లో సుప్రీంకోర్టు చూడండి, మనకి ఇక్కడ సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ కేసులో 2013లో సుప్రీంకోర్టు తీర్పునిస్తే, ఈ తీర్పును 2018లో నవతేజ్ సింగ్ జోహార్ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఇద్దరు మేజర్లు అయితే సో వివాహంతో సంబంధం లేకుండా స్వలీగ సంపర్కం చేసుకోవడం చట్ట విరుద్ధమేమి కాదు. వారి యొక్క ఇరు పక్షాల యొక్క అంగీకారంతో ఇద్దరు కూడా స్వలీగ సంపర్కం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగ విరుద్ధమేమి కాదు, చట్ట వ్యతిరేకమేమి కాదని చెప్పేసి 2018లో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పును జరిగింది. ఆ తీర్పులో భాగస్వామి ఎవరు అంటే మనకు ఎవరు సార్? డివై చంద్రచూడ్. అంటే ఇక్కడ ఏమంటుందంటే ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంటే అలా చేసుకోవడం అనేది ఇంతకుముందు చేసుకోవడం లేదని ఉంది. దానివల్ల ప్రాథమిక హక్కులకు అండ్ సమానత్వానికి, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు 2018లో దీనికి అనుమతి ఇచ్చింది ఐపీ సెక్షన్ 377 ప్రకారం. అండ్ అదేవిధంగా మరొక కేసు ఏమిటి మనకి ఇక్కడ అంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. చెప్పాను కదా శబరిమల కేసు అని. సో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయం ప్రవేశం నిషిద్ధం
రాజ్యాంగ సూత్రాలకు స్వేచ్ఛ మర్యాదలకు దెబ్బతీయడమేనని స్పష్టం చేసింది. అంటే శబరిమలలో మహిళలకు ఈ ఏజ్ వరకు పర్మిషన్ లేదని, అది వాళ్ళ మర్యాదను దెబ్బతీస్తుంది అని, కాబట్టి ఖచ్చితంగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉంది అని చెప్పేసి సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. అందులో కూడా భాగస్వామి ఎవరు అంటే మనకు డివై చంద్రచూడ్. అదేవిధంగా రీసెంట్గా ఈ 2022లో అబార్షన్ రైట్స్, అబార్షన్ ఆమె హక్కు అంటే మీన్స్ మహిళా హక్కు అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన తీర్పులో కూడా డివై చంద్రచూడ్ భాగస్వామి. అంటే చూడండి ఇక్కడ, సో అబార్షన్ రైట్స్ అది ఇప్పుడు మనకు ఒక ప్రాథమిక హక్కుగా మారిపోయింది. అంటే వివాహం అయిన వారు మరియు వివాహం కాని వారు కూడా 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కును కల్పిస్తూ 2022 సెప్టెంబర్ 29 తీర్పు ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ ధర్మాసనంలో చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దిసాల అండ్ జస్టిస్ ఏఎస్ గోపన్న వీళ్ళున్నారు. అంటే ఇక్కడ ఏం సార్ అంటే, ఒకసారి మనకు దీనికి సంబంధించి ఎంటీపీ అనే యాక్ట్ ఉంటుంది సార్. అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని. దీన్ని పార్లమెంటు 1971లో రూపొందించింది సార్. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే యాక్ట్ను ప్రభుత్వం అంటే మీన్స్ పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది అంటే 1971లో రూపొందించింది. ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టాన్ని 2021లో మళ్ళీ పార్లమెంటు సవరించింది. అంటే గతంలో ఈ ప్రెగ్నెన్సీ అనేది అంటే మీన్స్ అబార్షన్ చేసుకోవడం అనేది 20 వీక్స్ వరకే ఉండే. అంటే 20 వారాల లోపు వరకు చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా డాక్టర్ పర్మిషన్ ఉండాలి, ఒక డాక్టర్ పర్మిషన్ ఉండాలని చెప్పేసి. బట్ 2021లో దాన్ని సవరిస్తూ దెన్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా 2 డాక్టర్స్ ప్రపోజ్ చేయాలి. అండ్ అదేవిధంగా 24 వారాల వరకు నుండి. అయితే 2021లో సవరించినప్పుడు ఆ చట్టంలో ఒక క్లారిటీ ఇవ్వలేదు, ఆ చట్టంలో ఒక క్లారిటీ లేదు. ఏంటిది అంటే, మరి ఇది వివాహం అయిన వారికా లేదా వివాహం కాని వారు కూడా అబార్షన్ చేసుకోవచ్చా అనే అంశాన్ని ఆ చట్టంలో మెన్షన్ చేయలేదు. సో దాని మీదనే ఈ రీసెంట్గా 2022లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వివాహం అయిన వారైనా సరే వివాహం కాని వారైనా సరే వారు 24 వారాల దాకా అబార్షన్ చేయించుకోవడం అనేది వారికి హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది. అందులో కూడా చూడండి మనకు డివై చంద్రచూడ్ అంటే మిగిలిన ధర్మాసనం ముగ్గురితో కూడిన ధర్మాసనం ఉంది. బట్ మనకు ఇప్పుడు మెయిన్ పర్సన్ ఎవరంటే డివై చంద్రచూడ్. సో ఇలా చాలా అద్భుతమైన సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. చూడండి, వివిధ రాజ్యాంగ ధర్మాసనాలలో పాలు పంచుకున్న జస్టిస్ డివై చంద్రచూడ్ మానవ హక్కులు, లింగ సమానత్వం, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, వికలాంగుల హక్కులు, వ్యభిచారం, ఆధార్ చట్టబద్ధత, శబరిమల పని ప్రదేశాలు, శబరిమల ప్రదేశాలు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఒక న్యాయమూర్తిగా ఉన్నప్పుడే డివై చంద్రచూడ్ గారు పాల్గొనడం జరిగింది. ఎందుకు ఆధార్ కార్డ్ అంటున్నాం, అవునా? సో ఆధార్ కార్డుకు సంబంధించి మనకు కేసు ఏంటంటే పుట్టస్వామి శాంతి సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. సో ఈ కేసు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఆర్టికల్ 21లో జీవించే హక్కులో భాగంగా రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది సార్. రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు అనేది జీవించే హక్కులో అంతర్భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని మనం ఆధార్ కార్డ్ కేసు అంటాం. అంటే ఇక్కడ ఏమిటంటే ఆధార్ కార్డు కేసుకు సంబంధించి సో మనం ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా అండ్ అదేవిధంగా ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా లేదా ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా సో మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏం చేస్తున్నాము అంటే ప్రతిదీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అవుతుంది. మరి ఈ ఆధార్ కార్డులో ఏముంటుందంటే మన వ్యక్తిగత విషయాలు అనేవి ఇందులో ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క గోప్యంగా తన హక్కులను తన రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. సో అతని యొక్క వ్యక్తిగత విషయాలను గోప్యంగా దాచిపెట్టుకోవడం అతని యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పుతూ సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది, ఇది నిరపేక్షమైన హక్కు కాదు అని చెప్పింది.
నిరపేక్షమైన హక్కు కాదు అంటే ఇది పరిమితమైన హక్కు మాత్రమే అని చెప్పింది. అంటే రైట్ టు ప్రైవసీ అనేది నీ జీవించే హక్కులు అంతర్భాగం అని చెప్పేసి, ఇది నా ప్రాథమిక హక్కు అని చెప్పేసి దీన్ని నేను ఎలాగైనా వినియోగించుకుంటా అని చెప్పడానికి వీల్లేదు. ఇది నిరపేక్షం, పరిమితమైనది. సందర్భాన్ని బట్టి లేదా ప్రభుత్వం అడిగినప్పుడు కానీ, ప్రభుత్వ ఏదైనా సేకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా నీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాలి, అది నా ప్రాథమిక హక్కు, నేను ఇవ్వను అని నిరాకరించడానికి అవకాశం లేదని కూడా సుప్రీంకోర్టు దాని మీద ఒక పరిమితిని విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పులో కూడా భాగస్వామి ఎవరంటే డివై చంద్రచూడ్. దాన్ని మనం ఇక్కడ పుట్టస్వామి శాంతి సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. మరి ఇదే గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని చెప్పిన ఎవరు? డివై చంద్రచూడ్. తండ్రి ఇదే విషయాన్ని మనకు ఏమని చెప్పాడంటే ఇది ప్రాథమిక హక్కు కాదని చెప్పాడు. సో తండ్రి ఇచ్చిన ఆ తీర్పుని ఇక్కడ మార్చడం అనేది జరిగింది. ఎవరంటే డివై చంద్రచూడ్. సో అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డివై చంద్రచూడ్ భాగస్వామి. సో మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTI అంటాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం అంటాం సార్. CIC అంటాం, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. తెలుగులో అయితే కేంద్ర సమాచార కమిషన్ అంటాం. కేంద్ర సమాచార కమిషన్. సో మనకి ఇది 2005 అక్టోబర్ 12న అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఏంటిది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం కూడా మనకు సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుందని ఇచ్చిన తీర్పులో డివై చంద్రచూడ్ కూడా ఒక భాగస్వామి అయ్యాడు. సో మరి అతను చెప్పిన వర్డ్ ఏంటి సార్ ఇక్కడ అంటే సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అంట సార్. ఏంటంటే సార్ సేఫ్టీ, ఓకేనా, సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అన్నాడు. సో సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అనే పదాన్ని చెప్పిన వ్యక్తి ఎవరంటే డివై చంద్రచూడ్. అంటే అసమ్మతి ఉండాలంటే ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో అసమ్మతి అనేది ఉండాలి. అసమ్మతి అనేది ఉంటేనే ఆ వ్యక్తి చేసే తప్పులను మనం చెబితేనే ఆ వ్యక్తి తాను చేసే తప్పులను తెలుసుకుంటాడు. అలా ఈ అసమ్మతి అనేది ఉండాలి ప్రజాస్వామ్యంలో. అలా ఎదుటివారు చేసే తప్పులను చెప్పే వాళ్ళు ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేది బాగుపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసం అతను వినియోగించిన పదం ఏంటంటే ఏంటి సార్ సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి అంటే డివై చంద్రచూడ్. సో న్యాయ వ్యవస్థలో అసమ్మతి అభిప్రాయం ప్రజాస్వామ్య అనే కుక్కర్కు వాల్ లాంటిదని చెప్పింది. అంటే న్యాయ వ్యవస్థలో అసమ్మతి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రకరకాల అసమ్మతులు ఉంటాం, చాలామంది బయట చూస్తూ ఉంటాం అసమ్మతి వ్యవహారాలు అనేటివి. సో ఇలా అద్భుతమైన వ్యాఖ్యలను చేసింది ఎవరంటే డివై చంద్రచూడ్. సో అలాంటి డివై చంద్రచూడ్ మనకు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. సో దేశ చరిత్రలో మనకు మొదటిసారిగా తండ్రి కొడుకు ఇద్దరు కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు వీళ్ళు. అండ్ విధంగా ఇక్కడ మరొక అంశం కూడా ఉంది సార్. తండ్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి కొడుకు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు కూడా ఇక్కడ ఒకరు ఉన్నారు సార్. ఎవరు అంటే మనకు SM సిక్రీ. సో SM సిక్రీ మనకి ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సో ఇతను మనకు 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1971 నుంచి 1977 వరకు. సో అలా సుప్రీంకోర్టులో SM సిక్రీ వాళ్ళ కొడుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. బట్ ఇక్కడ ఏమంటున్నామంటే మన స్పెషల్ ఏంటంటే ఇక్కడ తండ్రి ప్లస్ కొడుకు ఇద్దరు కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఇక్కడ చరిత్రలో ఎవరంటే వైవి చంద్రచూడ్ అండ్ డివై చంద్రచూడ్. సో SM సిక్రీ మనకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు, వారి కొడుకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1971 నుంచి 1977. సో SM సిక్రీకి మనకు 1973లో కేశవనంద భారతి కేసులో సంచలనాత్మకమైన తీర్పులు ఇవ్వడం అనేది కూడా మనము జరిగింది. సో క్లాస్లో కూడా మనం దీని గురించి మనం డిస్కషన్ చేశాము. సో ఇలా ప్రతి సమాచారాన్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి సబ్జెక్ట్లో వచ్చే కరెంట్ అఫైర్స్ మనకు
చాలా అవగాహన ఉండాలి వాటి మీద అనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ కూడా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ ముందుండే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఏ సమాచారం వచ్చినా కానీ మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ.